ఇవ్వండి రా. ఎవర్రా అది ఇక్కడికి వచ్చరుస్తున్నాడు? అది ఖాళీగా తిరుగుతున్న మన ఎద్దును ఆపడానికి ఎవడో చేయి వేశాడు. ఎవడ్రా అని ఎంక్వైరీ చేస్తే రామాపురం వాడని తెలిసింది. వచ్చింది ఎవరు ఏంటని తెలియకుండా చెయ్యి వేయడమేనారా? ఎందుకే వావి వరుసలు తెలియని ఊర్లకి ఎద్దును తీసుకెళ్లొద్దని చెప్పింది? అంతా ఆయన వల్లే. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఆడుకుంటున్నారు. పెద్ద ఆయన ఉన్నారన్న భయం కూడా లేదు మీకు. మమ్మల్ని ఏదైనా అంటే ఆయన ఊరుకునేదేలే. పంచాయతీ పెడితే గాని అప్పుడు గాని అడగదు వీళ్ళ పొగరు. ఊరు వేరైనా ఎద్దు నా ఎద్దురా. నా ఎద్దు మీద జల్లిన చందనం వేరొకరి మీద పట్టడానికి కూడా ఒక అర్హత కావాలి. నరికేశాడంటగా కోపంతో ఆ గురుమూర్తి. వాడెద్దును వీడెందుకు రాకెళ్ళాడు? అసలు ఎద్దును వదిలేసి ఒంటరిగా వీళ్ళెందుకు వెళ్ళారంట? జల్లికట్టుకు వెళ్ళామా వేడుకు చూసామా అన్నట్టుండకుండా ఎద్దుపై చేయి వేస్తే ఇలాగే ఉంటుంది మరి. నోర్మీరా. సరే సరే. గుడి మొదలుకుని శ్మశానం వరకు దేన్ని వదిలిపెట్టరు. మనుషులకే కోపాలుంటాయి. ఎద్దేం చేసిందిరా? పెద్దవో మాట్లాడుతున్నారు. ఏ దొరా లేకరా. ఒక్కగానొక్క బిడ్డను పెంచుతూ ఎదుతో తలపడమంటున్నారు. ఏ కాలు చెయ్య విరిగితే వాడి పరిస్థితి ఏంటండి? ఏం కాలేదు, ఏం కాలేదు. ఏ నువ్వు పోవే, ఏదో ఒకటి చేసుకోండి. రే దొరా, ఎదురుగా యమధర్మరాజు వచ్చినా నిలబడి ఏంటని సమస్యను అడిగేలా ఉండాలి. సరే నాన్న. సరే వెళ్ళి ఆడుకోపో. అల్లుడు, ఎద్దును ఆపినందుకు వాడు చెయ్యి నరికేశాడంట. కలెక్టర్ నిన్ను కలవమంటున్నారు. ఓసారి వెళ్ళిరా. ఏంటిది ఉదయం లేవగానే అత్తహేడుకు వచ్చేసావు? రండయ్యా. పర్లేదు పర్లేదు, కూర్చో కూర్చో. డాక్టర్ ఏం చెప్పాడమ్మా? దెబ్బ బాగా తగిలిందన్నారు. నయం కావడానికి 6 నెలలు పడుతుందంట. ఈయన కష్టాన్ని నమ్ముకొని మేము బతుకుతున్నాం. బాధపడకండి. నీకే సహాయం కావాలని నన్ను అడుగు. ఏదో గట్టిగా కొట్టి మందలించినా పర్వాలేదు కానీ కట్టేసి మరీ చేయలేరు గారయ్యా. అదే తట్టుకోలేకపోతున్నాను. అసలు ఇంతకీ ఆయన ఏమనుకుంటున్నాడు మా? అడగటానికి ఎవరు లేడు అనుకుంటున్నాడు ఏంటి? నేను కూడా చాలాసార్లు చెప్పాను అల్లుడు. మామా ఆ డబ్బు ఇదిగో, ఖర్చులకు పెట్టుకో. సరే అయ్యా. భయపడకు. సరే అయ్యా. నువ్వు గనక ఇప్పుడు మాట్లాడకపోతే రేపు మనగది కూడా ఇంతే. రే బడిదిరా. ఆయనేమో చేతులు నరికేస్తాడు, ఈయన వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తాడు. నమస్తే అన్నా. ఏంట్రా అది? ఆ ఎద్దును ఏం చేసావు? అది అక్కడే వదిలేశానన్నా. వదిలేసి రావడం కాదురా, పట్టుకొని తీసుకురావడమే మొగతాను. వదిలేసి వచ్చి ఇలా నిల్చున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు మాత్రం మారర్రా. అన్నెక్కడా? అక్కడే తోటలో ఉన్నాడన్నా. తమ్ముడు రా. తమ్ముడు అయ్యా వచ్చి కూర్చో. లేదయ్యా, పర్వాలేదు.
పక్కన కూర్చోవడానికే భయపడే నువ్వు మా అమ్మాయి కావాలరా నీకు అయ్యా కొట్టకండి అయ్యా నా కొడుకుని. మైకంలో ఉన్నోడికి కళ్ళుకి పాలుకి తేడా తెలీదు. అలాగే నువ్వు కూడా మంచేదో చెడోదో తెలీదు. తీసుకోండి. ఏంటల్లుడు ఎప్పుడు మన వైపు రాని రంగనాథ్ గారు ఇటువైపు ఎందుకు వస్తున్నారో? బావా బామ్మర్ది మధ్యన ఈ వాగ్వాదాలు ఎందుకని నువ్వేం చేసినా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా. ఆటకు పనికిరాని ఎద్దును తీసుకెళ్లి బండి కట్టించి అది వదిలేసి ఎద్దును పట్టుకున్నవాడు చేయి నరికేశారు. నరికేసిన కూడా నోరు మూసుకుని పోతాడు అనుకున్నావా? గురుమూర్తితో ఉన్న గొడవల వల్లనే ఈ జిల్లాలోని ఊళ్ళల్లో జరగాల్సిన జల్లికట్టు వేడుకల్లో గొడవలు ఎక్కువవుతున్నాయని జనం అనుకుంటున్నారు. అందులో మీ ఊరు కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో నేను పర్మిషన్ ఇస్తే ఏదైనా జరిగితే నాకే ప్రాబ్లం కదా. సార్, ఊళ్ళో ఏదైనా ఒక మంచి జరిగితే అందులో చిన్న తప్పు జరగటం సహజం. అందుకోసం ఒకేసారి ఆపేస్తే ఎలాగ సార్? ఇలా వదిలేయటం వల్లనే మన ఊరి పసుపుకి పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు జల్లికట్టు వరకు వచ్చారు. మీలో మీకున్న సమస్యల వల్ల నేను ఆలోచించాల్సి వస్తుంది. సార్, మాకు మనస్పర్ధలు ఉన్నది నిజమే, కానీ ఊరి కోసం మంచి జరుగుతుంటే వదిలేస్తాం సార్. సరే, ఎలాంటి సమస్య తలెత్తకుండా మేం చూసుకుంటాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు గుళ్ళో ముడుపులు కట్టేశారు. ఈ రోజు నుండి 15వ రోజు మన పొలిమేర నుండి తిరునాళ్లు జరుగుతాయి. తర్వాత రోజు జల్లికట్టు. చందాలు కట్టేవాళ్ళు కట్టుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఈ సంవత్సరం మామిడి వలస ఊరు నుంచి కూడా చందాలు వసూలు చేయండి. వాళ్ళు కూడా జల్లికట్లో పాల్గొనొచ్చు. ఏమయ్యా, కనపడ్డ వాడిని అలా చేర్చుకోవడానికి ఇదేమన్నా పార్టీనా? యో ఆగవయ్యా. ఊరంతా ఒక్కటవుతుంటే నీ పాటికి నువ్వు మాట్లాడుతున్నావేంది? చావు మొదలుకొని జల్లికట్టు దాకా మనం లేఖం చేసింది ఎవరు? నీకు అర్థం అవుతుందా? అయితే ఏంటి ఇప్పుడు అందరినీ కలుపుకుంటారా? ఏయ్! ఏయ్! ఆపండి. బయటకు రా. తినే తిండి నుంచి పూజించే దేవుడి దాకా ఎక్కడ చూసినా కులం కోసమే కొట్టుకుంటున్నారు. అందుకే ఊరికి వచ్చేవాడు మనం తొక్కి పైకెళ్తున్నాడు. ఊరి మొత్తానికి అన్నం పెట్టే మీరు ఒకరినొకరు కొట్టుకోవడం వల్లే తాగే నీళ్లు కూడా వాడికి ఇచ్చేసి భిక్షం ఎత్తుకుంటున్నారు. ఇలా చూడండియా, జల్లికట్టు అనేది ఒక ఆటని మనిషికి మాత్రమే తెలుసు. ఎద్దుకేం తెలుసు? ఎద్దుకు మాత్రమే కొమ్ములున్నాయి, మనిషికి లేవు కదా. అందుకోసం వచ్చే వాళ్ళందరినీ ఇందులో పాల్గొనమంటే ఎలా? ఏయ్, వెళ్లే ప్రతోడు ఊళ్ళోకి వచ్చినప్పుడు తెలుస్తుందిరా మనం ఎంత ఐకమత్యంగా ఉన్నాము. ఈ సంవత్సరం వాడితో పాటు కలిసి జల్లికట్టు ఆడుతున్నాం. వీలైతే వచ్చి ఎద్దుతో తలపడండి రా. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇక పిసికేస్తా. మీరు ఉన్నాడయ్యా. అది సరే గాని ఎవరు మొదటి ఎద్దును వదిలేది? అది ఇప్పుడే మాట్లాడండి. అదేంటయ్యా కొత్తగా అడుగుతున్నావు? ఊరిలో మొదటి చందా ఇచ్చేది రంగనాథే కదా. ఆయన ఎద్దునే మొదటగా వదిలేది. అదే కదా మన ఆచారం. ఇదిగో, ఆచారం పేరిట అన్నీ ఆయన్నే చేయమని చెప్పు. వరి కోత నుండి జల్లికట్టు వరకు ఇలా అన్నీ ఆయనే చేస్తే ఇక మేమెందుకు ఇక్కడ? నా ఎద్దును మొదట వదిలేతే సమస్య అయితే ఈ సంవత్సరం మీ ఎదురే మొదట వదలమని చెప్పండియా. ఏంటి తమ్ముడు మీరే ఆచారం మారుస్తున్నారు? వదిలే అన్నా, ఆచారం అనేది ఊరి ఒకటో మీకోసం ఈ నిర్ణయం తీసుకోలేదు. ఊరు ఐకమత్యంగా ఉండాలనే చేశాను. మర్యాద అనేది తనకి తానుగా రావాలి. ఈ రోజు వాళ్ళని జల్లికట్టులో ఎలా పాల్గొనేలా చేశానో అలాగే త్వరలో గుళ్ళో కూడా ప్రవేశించేలా చేస్తాను. వీడి దగ్గర కూడా మానవ మర్యాద గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సంతోషం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈయన చెవిలో పూలు పెడుతూ ఉంటాడు? నువ్వేంటయ్యా అడ్డుపడుతున్నావు? ఆయన ఏదో మంచి చేయాలని చూస్తుంటే. జల్లికట్టుకు అవకాశం ఇచ్చింది. మేకను బలిచ్చే ముందు పసుపు నీళ్లు జల్లిన దాంతో సమానం. చల్లేటప్పుడు బానే ఉంటది. రండిరా. ఊళ్ళో ఉన్న అందరికీ కబురు సరే చెప్పండి. అల్లుడు, ఎవరిని వదిలిపెట్టకూడదు. అందరికీ ఈ విషయం అలాగే తెలియాలి. చేద్దాం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. జాగ్రత్త.